అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. శాంతికి భంగం కలిగించే మోకలకు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ హెచ్చరిక. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి GRR మోహన్ హెచ్చరించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 68 బైక్లు, ఒక ఆటో, ఒక కారు, ఒక బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. వీటిని సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లవచ్చన్నారు. పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని, ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నిర్వహించినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, అలాగే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని, ఎక్కడా నలుగురికి మించి గుంపులుగా గుమికూడకూడదని ప్రజలు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కాంతికుమార్, ఎస్ఐలు సుధాకర్, ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. నర్సీపట్నం డిఎస్పీ ఈ మధ్యన ఇటీవల జరిగిన నర్సీపట్నం అసెంబ్లీ ఎలక్షన్స్కి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి, అనకాపల్లి పార్లమెంటరీ దానికి ఎలక్షన్స్కి, అలాగే పాయకరాపేట అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ప్రజలందరూ చాలా బాగా సహకరించారు. అన్ని పార్టీల వారు సహకరించారు. ప్రజలు కూడా అన్ని వర్గాల వారు బాగా సహకరించారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా సహకరించినందుకు నేను ప్రజలందరికీ, అలాగే అన్ని పార్టీల వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దాంట్లో భాగంగా వచ్చే నెల అంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా మేము ఈ ఎటువంటి ఇబ్బందులు, నేర సంగతులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే నేర నియంత్రణ లక్ష్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మేము నర్సీపట్నం టౌన్ పోలీసు, నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీసు వివిధ రకాలైన చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈ ఫైర్ క్రాకర్స్కి సంబంధించిన గోడౌన్స్ అన్ని చెక్ చేస్తున్నాము. తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి వాటిల్లో కూడా మేము ఎక్కువగా చెక్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువగా పెడుతున్నాము. అలాగే గాంజా, తర్వాత సారా, అటువంటి మత్తు పదార్థాలు అవి లేకుండా కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా కూడా మేము కేసులు పెడుతున్నాము. ఈ సందర్భంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు నర్సీపట్నం బొడ్డేపల్లి సెంటర్లో, తర్వాత బీసీ కాలనీ సెంటర్లో, అలాగే వివిధ కోడళ్లలో, ఇన్ఫ్లుయెన్స్ సెంటర్లో కూడా మా నర్సీపట్నం సబ్ డివిజన్ ఫోర్సు, నర్సీపట్నం సబ్ డివిజన్లో ఉన్న పోలీసు అధికారులు, అలాగే మా ఎస్పీ సార్ పంపించిన స్పెషల్ పార్టీ పోలీస్ స్టాఫ్, అలాగే సెంట్రల్ స్టాఫ్తో కూడా మేము ఈరోజు వెహికల్ విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశాం. సందర్భంలో 68 వెహికల్స్, 68 టూ వీలర్స్ సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల వాటిని స్టేషన్కి తీసుకొచ్చాము. అలాగే ఒక బొలెరో వెహికల్, అలాగే ఒక ఆటో కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. అలాగే ఒక కార్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా మన స్థానికంగా ఉన్న వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, ఆర్టీఓ డిపార్ట్మెంట్ వెంకట్రావు గారు కూడా వచ్చారు. వారి సహాయంతో మేము వెహికల్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకుని వాహనదారులు ఎవరైతే వెహికల్స్ క్లెయిమ్ చేయడానికి వచ్చారో వాళ్ళతో మేము వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు టాలీ చేసుకుని సరైన వెహికల్స్ సరైన జెన్యూనెస్ ఉంటే వదిలిపెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని వెహికల్స్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వెహికల్స్, అలాగే సరైన పత్రాలు లేని వెహికల్స్ కూడా చట్టరీత్యా సరైన చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అలాగే ముందు కూడా ఇలా సెర్చెస్ ఉంటాయి. అలాగే గాంజాకి సంబంధించి కూడా ఇక్కడ
ఈ ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిగా ఉండటం వలన ఇక్కడ ఎక్కువగా గాంజా కూడా ఎక్కువగా అక్రమంగా రవాణా అవుతుందని మా దృష్టిలోకి వచ్చింది. మేము కూడా రీసెంట్గా ఈ మధ్యన చాలా కేసులు పెట్టాము. తర్వాత ఈ సందర్భంలో ఈ రోజున సెర్చ్ అండ్ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో కూడా ఒక డీసీ డోసర్ క్రిమినల్ని పేరు బొంతు రాంబాబు అనే వ్యక్తిని ఈరోజు పాయకరావుపేట కేసులో ముద్దాయి అతను, వాళ్ళకి వాంటింగ్ అక్కడ గంజా కేసులో వాళ్ళకి వాంటింగ్. అతను కూడా మాకు ఈరోజు సెర్చ్ ఆపరేషన్లో అతను దొరకడం జరిగింది. తనిఖీ చేస్తే తన ఐడెంటిటీ చెప్పాడు. తర్వాత తదుపరి తనిఖీ చేస్తే అతను పాయకరావుపేట పోలీసు వారికి క్రైమ్లో వాంటెడ్ క్రిమినల్ అని తెలిసింది. అందువల్ల అతను కూడా పాయకరావుపేట వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ చట్టరీత్యా వాళ్ళ కేసులో క్రిమినల్ కాబట్టి వాళ్ళు అతన్ని రిమాండ్ చేస్తారు, తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చే నెల 4వ తారీఖున అంటే జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలందరికీ ఒక విషయం వాళ్ళ దృష్టిలో పెడుతున్నాను. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉంది. అందువల్ల పబ్లిక్ 4 కంటే ఎక్కువ గుమిగూడి ఉండటం చేయకూడదు. అలాగే పోలీసు వారు సహకరించాలి. విచ్చలవిడిగా బైకుల మీద తిరగడం, అలాగే తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ చేయడం అవి చేస్తున్నారు. అందువల్ల పబ్లిక్ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ విషయంలో రాజకీయ పార్టీల వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. మేము తీసుకునే చర్యలకు కూడా ఎటువంటి నిష్పక్షపాతంగా తీసుకునే చర్యలు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము. శాంతి భద్రతల సహకారంలో ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా, అలాగే మాకు ఏదైనా పబ్లిక్ ఏదైనా ఇబ్బందులు ఉంటే మా టౌన్ పోలీసులు కానీ లోకల్గా ఉన్న స్థానిక పోలీసు అధికారులు కానీ సంప్రదించవచ్చు. అలాగే నేను నర్సీపట్నం సబ్ డివిజన్ అధికారిగా నాకు కూడా సంప్రదించవచ్చు. నా నెంబర్ కూడా మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అందువల్ల దయచేసి ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా, శాంతి భద్రతల పరిరక్షణలో ముఖ్యంగా మీరు సహకరిస్తేనే మేము చేయడానికి మా ఉద్యోగం చక్కగా చేయగలం. అందువలన ప్రజలందరి దృష్టిలో మీరు శాంతి స్థాపనకు మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒక విషయం, పట్టణంలో ఉండే నర్సీపట్నం సబ్ డివిజన్కి సంబంధించి ముఖ్యంగా నర్సీపట్నం టౌన్కి సంబంధించి కూడా మేము రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీట్స్ మీద, డార్నైల్ క్రిమినల్స్ మీద అందరి మీద కూడా పూర్తి నిఘా ఉన్నది. అందరి మీద కూడా మేము బైండ్ ఓవర్ కేసులు తీసుకున్నాము. మళ్ళా తదుపరి కనుక వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్ట్స్లో కనుక పాల్గొంటే మేము వాళ్ళ మీద గుడ్ బిహేవియర్కి ఎవరైతే వాళ్ళు ఎంఆర్ఓ గారి ముందు ఇచ్చిన బాండ్స్ ఫోర్ఫీచర్ చేయడానికి కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. దయచేసి ఈ విషయంలో కూడా హిస్టరీ షీట్ హోల్డర్స్ ఎవరైతే రౌడీ షీటర్స్, తర్వాత సస్పెక్ట్స్, వీళ్ళందరినీ కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పడతాం. అందువల్ల ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే కొంతమంది మీద రౌడీ షీట్స్ కూడా లేని వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్స్లో పాల్గొని చట్టరీత్యా ఇంకా సిరీస్ ఆఫ్ అఫెన్స్లో పాల్గొని, బాడీల అఫెన్స్లో పాల్గొని ఉన్న వాళ్ళకి, అలాగే అసాంఘిక కార్యక్రమాలు అంటే గాంజా రవాణా కేసులో కూడా పాల్గొని కొంతమంది షీట్స్కి వాళ్ళ మీద కూడా మేము త్వరలో షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. అలాగే నగర బహిష్కరణ కూడా ఆలోచిస్తున్నాము. అందువల్ల వాళ్ళు హద్దుల్లో ఉంటే బాగుంటుంది. హద్దుల్లో లేకుండా విచ్చలవిడిగా మేము తిరుగుతామంటే చెల్లదు. అది చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పడతాయి. నమస్తే. ఈ బెట్టింగ్స్ జరుగుతున్నట్టుగా కూడా మాకు వార్తలు వస్తున్నాయి. అది కఠిన చర్యలు తీసుకుంటాము. దయచేసి అటువంటి బెట్టింగులకి వాటికి పాల్పడవద్దుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అందువల్ల అలాంటి ఏమైనా మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకొస్తే రికార్డు పరంగా కనుక మాకు దొరికితే మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.